ఈ ఐరన్ బాక్స్ కానీ చూసుకున్నట్లయితే మనకు ప్రాబ్లం ఉంది. ఇది కంపెనీ కానీ చూసుకున్నట్లయితే మర్ఫీ రిచర్డ్స్, పైన కానీ చూసుకున్నట్లయితే స్పెక్ట్రాన్ ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఐరన్ బాక్సులు ఇవి మనకి వెయిట్లెస్గా ఉంటాయి. మనకి ఇది ప్రాబ్లం ఏందనేది ఒకసారి చూద్దాం. నేనైతే ఇప్పుడు సిరీస్లో పెట్టి అయితే చెక్ చేస్తున్నాను. సిరీస్లో ఎటువంటి కంటిన్యూటీ అయితే చూపెట్టలేదు. మనకి అసలు ప్రాబ్లం ఏందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ స్వయంగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి చూడాలి కాబట్టి మనం ఒకసారి ఓపెన్ చేసేది చూద్దాం. మనం పవర్ కార్డ్ కేబుల్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. అంటే పవర్ సప్లై ఉండకూడదు. మనకి చెక్ చేసుకునేటప్పుడు మనకి ఈ ఐరన్ బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్క్రూ అయితే ఉంటుంది. మనకి ఐరన్ బాక్స్ స్క్రూలన్నీ కూడా క్లాక్ వైజ్లో టైట్ అవుతాయి. స్క్రూ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, మనం ఆ క్యాప్ లాగితే బయటకు వచ్చేసింది కదా. మనకి ఏడు కానీ చూసుకున్నట్లయితే కేబుల్స్ ఏమైనా ఓపెన్ అయ్యి ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే మనకు అన్నీ బాగున్నాయి. ఇప్పుడైతే నేను ఆసిలేషన్ నాబ్ ఉంది కదా మనకు స్పీడ్ కంట్రోల్, అది కూడా తీసేసాను. అది ఊరినే ప్రెస్సింగ్ చేస్తుంటే పైకి ఎత్తినట్టుగానే ఉంటే మనకి బయటకు వచ్చేస్తుంది. మనకి దాని కింద 2 స్క్రూలు అయితే ఉంటాయి. ఆ 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా ఈ మోడలే ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మోడల్. మనకి హ్యాండిల్ అనేది ఓపెన్ చేయాలంటే మనం ఓపెన్ చేసిన క్యాప్ కాడ కూడా 2 స్క్రూలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం 4 స్క్రూలు అయితే ఉన్నాయి హ్యాండిల్ ఓపెన్ చేయడానికైతే. ఇప్పుడైతే హ్యాండిల్ అయితే నేను ఓపెన్ చేసి బయటకు అయితే తీస్తాను. మనకి లోపల అనేది పవర్ కార్డ్ కేబుల్ లూజ్ కాంటాక్ట్ రాకుండా గ్లిప్ కోసం ఒక క్లాంప్ అయితే ఇచ్చి కనెక్ట్ చేసి ఉంటారు. ఆ 2 స్క్రూలు కూడా నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనకి లూజ్ అయితే వస్తుంది వైర్ అనేది. మనం ఇప్పుడు బయటకు అయితే తీసుకోవచ్చు. హ్యాండిల్ అనేది కొద్దిగా లూజ్ చేసుకుని అయితే బయటకు లాక్కున్నాం కదా. ఇప్పుడు కానీ కేబుల్స్ కానీ చూసుకున్నట్లయితే ఏదైతే ఇన్సులేషన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంది ఈ కేబుల్స్ అనేది. దీని లైఫ్ టైం అయితే మనకి 12 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసే స్క్రూ వచ్చేసి ఎర్తింగ్ స్క్రూ. ఎర్తింగ్ కలర్ కోడింగ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఓపెన్ చేసేది వచ్చేసి న్యూట్రల్ కలర్ కోడింగ్ వచ్చేసి బ్లాక్ ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా పేస్ కానీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అయితే ఉపయోగిస్తూ ఉంటాం. మనకి 3 స్క్రూలు అయితే ఓపెన్ చేస్తాం కదా, ఎర్త్, న్యూట్రల్, పేస్ అనేది. ఇప్పుడు ఒకసారి సిరీస్లో అయితే ఒకవేళ చెక్ చేసుకున్నాం అసలు ప్రాబ్లం ఏంది, కేబుల్ అయినా ప్రాబ్లమా, ఫిలమెంట్ అసలు కంటిన్యూటీ వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సిరీస్లో అయితే చెక్ చేస్తున్నాను. మనకి పేస్ న్యూట్రల్కి పెట్టినప్పుడు మనకి కంటిన్యూటీ చూపించలేదు. మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఆన్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఇప్పుడైతే పవర్ కార్డ్ కేబుల్ అయితే నేనైతే చెక్ చేస్తున్నాను. పేస్ నుంచి పేస్ అయితే వస్తూ ఉంది. అదేవిధంగా న్యూట్రల్కి కూడా చెక్ చేసుకోవాలి. న్యూట్రల్ నుంచి న్యూట్రల్ కూడా వస్తుంది కాబట్టి మనకి పవర్ కార్డ్ కేబుల్ అయితే బాగానే ఉంది ప్రజెంట్. మనం అది ఆ క్యాప్ ఓపెన్ చేసుకోవాలంటే 2 స్క్రూలు ఉంటాయి. 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకున్నాను కదా. మనకి లోపల నుంచి ఫిలమెంట్ నుంచి వచ్చే వైర్స్ అనేవి జాగ్రత్తగా బెండ్ చేసుకొని అయితే లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం లోపల డస్ట్ ఏమన్నా ఉంటే బయటికి తీసేసుకొని, ఇది వచ్చేసి ల్యాంపు. మనకి ఫిలమెంట్ పోయినప్పుడు వెలుగుతుంది. ఫిలమెంట్కి సప్లై పోయినప్పుడు అయితే ల్యాంప్కి అయితే ఇండికేషన్ ఇస్తుంది. మనకి చూసినట్టయితే న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఫిలమెంట్కి పోయింది. న్యూట్రల్ చూసారు కదా, డైరెక్ట్గా ఫిలమెంట్కి అయితే కనెక్ట్ చేసేస్తున్నారు. మనకి ఫేస్ ఒకటి వచ్చేసి మనకి థర్మోస్టాట్ ఉంటుంది. అంటే మనకి ఇదే మనకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేసేదంతా కూడా ఈ థర్మోస్టాట్ లాగా పనిచేస్తుంది. మనకి ఆటోమేటిక్ కట్ ఆఫ్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. ఇది ఏమన్నా ప్రాబ్లం అనేది ఒకసారి అయితే చూద్దాం. చూపిస్తున్నాం కదా, ఆ వైర్ నుంచి మనకి థర్మోస్టాట్కి పోయి ఫిలమెంట్కి అయితే వెళ్తూ ఉంటుంది. మనకి పవర్ సప్లై ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి థర్మోస్టాట్ నుంచి. మనకి ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఎలా అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి. మనకి అక్కడ బయోమెటాలిక్ స్టిఫ్లు అనేవి 2 ఉంటాయి. అంటే మనం హై టెంపరేచర్ కావాలన్నప్పుడు పైన ఆపు తిప్పినప్పుడు ఏంటంటే మనకి అవి ఎక్కువగా ప్రెస్ కావడం లేదా ఓపెన్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎంత ప్రెజర్ మీద తిప్పుతున్నాం అనే దాన్ని బట్టి ఎక్కువ హీట్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు తిప్పుతున్నాను కదా, మనకి ఆ నాబ్ అయితే మనకి లోపల తిరుగుతూ ఉంటుంది.
మనకి ఇదైతే మనకి ఎక్కువ పొజిషన్లోకి వచ్చినప్పుడు అయితే మనకు క్లోజ్ అవుతుంది కాబట్టి మనం ఇది ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, మనకి చాలా ఎక్కువ తిప్పినప్పుడు మనకి క్లోజ్ అవుతుంది. ఇది ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి సెంటర్ పాయింట్లో ఒక స్క్రూ అనేది ఉంది కదా, ఆ స్క్రూ అనేది మనం లూజ్ చేసే కొద్దీ మనకి క్లోజింగ్ పొజిషన్లోకి దగ్గరికి వస్తుంది. టైట్ చేసే కొద్దీ ఓపెన్ పొజిషన్లోకి పోతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇది లూజ్ చేసుకున్నట్లయితే మనకి క్లోజింగ్ పాయింట్లోకి అయితే వస్తుంది. మనకి ఎంత పాయింట్ కావాలనేది చూసుకొని కరెక్ట్గా ఆడ ఆపుకున్నట్లయితే మనకి కరెక్ట్ పాయింట్ అయితే వస్తుంది. స్క్రూ అనేది ఓవర్ లూజ్ చేయకూడదు, ఓవర్ టైట్ చేయకూడదు. మనకి ఎంత పాయింట్ కావాలన్నది ఆ పాయింట్ కార్డ్ చూసుకొని కాంటాక్ట్ అవుతుందో లేదో చూసుకొని అయితే మనం స్టాప్ చేయాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసాం కదా, కాకపోతే ఇప్పుడు చూసుకోవాలి మనకి లోపల కాంటాక్ట్ అవుతుంది కదా. మనం కొద్దిగా అడ్జస్ట్ చేసినా కూడా మనకి కరెక్ట్ పాయింట్ అయితే పెట్టుకుందాం. మనకి ఇప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చింది కదా. ఇప్పుడు సిరీస్లో అయితే ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనకి సిరీస్లో అయితే చూపిస్తుంది కదా, మనకి అది కాంటాక్ట్ అయినప్పుడు మనకి సిరీస్ కానీ ప్యారలల్ కానీ సప్లై అనేది పంపిస్తుంది. ఇప్పుడైతే మనకి బాగానే ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం ఫిట్ చేసేసుకోవచ్చు. బాడీకి వస్తుందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. అన్నీ కూడా మనం సప్లై వైర్స్ ఇచ్చేది మనం ఈ రెండింటికే మనకి సిరీస్లో కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఫిట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో ఆ విధంగా అయితే మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. ల్యాంప్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోండి. ల్యాంప్ మామూలుగా హెడ్ కాడే ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ల్యాంప్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి. ఇప్పుడు మనకి ఆ కాంటాక్ట్ పిన్నులు అనేటివి మనకి బెండ్ చేసి తీసాం కదా, అవి జాగ్రత్తగా అయితే మనం పైకి అయితే తీసుకురావాలి. టెర్మినల్స్ బాక్స్ పైన మనం పవర్ కార్డ్ కేబుల్ కనెక్ట్ చేసే కాడికి అయితే తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొచ్చాం కదా న్యూట్రల్ వైర్ అనేది, అదేవిధంగా మనకి ఎర్తింగ్ పాయింట్ కూడా అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని కనెక్ట్ చేసుకోవాలి. మనం స్క్రూలు అనేటివి బిగించాక మనకి లూజ్ ఏమన్నా ఉందనేది చూసుకోవాలి. లేదంటే మనం ఐరన్ చేసేటప్పుడు కదులుతూ ఉంటే మనకి టైట్గా బిగించేసుకున్నాం కదా. ఇప్పుడు పవర్ కార్డ్ కేబుల్ అనేటివి నీట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా మనం బెండ్ చేసుకోవాలంటే మనం స్క్రూ ఎక్కించే విధంగా బెండ్ చేసుకోవాలి. మనకి ఈ పవర్ కార్డ్ కేబుల్ అనేది పాతదైపోవడం వల్ల ఏంటంటే ఇన్సులేషన్ అనేది డ్యామేజ్ అయిపోయి రాలిపోతూ ఉంది. కాబట్టి మనం ఈ పవర్ కార్డ్ కేబుల్ అనేది కొత్తదైతే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా ఐరన్ బాక్స్కి సపరేట్గా ఉంటుంది. ఇదైతే నేను అయితే కనెక్ట్ చేసి అయితే కొత్తదైతే వేస్తున్నాను. ఇది మనకి కాపర్ వైరు, పాతది వచ్చింది అల్యూమినియం. మనకి ఈ వైర్స్ అనేటివి ఎక్కువ బెండ్ కాకుండా ఒక స్లీవ్ లాంటిది అయితే ఇస్తారు. ఆ స్లీవ్లోకి అయితే ఈ వైర్స్ అనేటివి ఎక్కించుకోవాలి. ఇది ఎలా ఇది దేనికి పనికి వస్తుందంటే మనకి ఎక్కువగా బెండ్ కాకుండా వైర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండేదానికోసం ఏంటంటే మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అది. లేదంటే ఎక్కువ మనం ఐరన్ చేసేటప్పుడు లాక్కున్నప్పుడు ఆడ ఒత్తుకొని వైర్ డ్యామేజ్ అవుతుంది. దానికోసం ఏంటంటే ఎక్కువ బెండ్ కాకుండా ఉండేదానికోసం అయితే ఆ స్లీవ్ అయితే ఉపయోగపడుతుంది. నేనైతే ఇది స్లీవ్లకి ఎక్కించే ముందు మనం ఒక బెండ్ అయితే చేసి అయితే ఎక్కించాను కాబట్టి ఇప్పుడైతే ఆ బెండ్ అనేది మా నోస్ ప్లేయర్తో కానీ బాగా ఫ్లాట్ అయితే చేసుకోవాలి. ఆ ఎర్తింగ్ అదే క్లాంప్, ఆ ఎర్తింగ్ క్లిప్ అయితే ఊడిపోయింది. అది అయితే నేనైతే ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటున్నాను. క్లిప్ అనేది మనకి లూజ్ కాంట్రాక్ట్ లేకుండా మనం గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇది ఎర్తింగ్ పాయింట్ కాబట్టి ఎర్తింగ్ అయినా సరే పేస్ కంట్రోల్ అయినా సరే జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎర్తింగ్ ఊడిపోయి పేస్ కంట్రోల్లో తగిలిందంటే మనకి బాడీకి వచ్చి చాలా ప్రమాదం అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా సరే మనం వైర్ కేబుల్స్ అనేది నీట్గా కనెక్ట్ చేసుకోవాలి. ఏది ప్రాబ్లం వచ్చినా మనకే ప్రాబ్లం కాబట్టి దానికోసం ఏంటంటే నీట్గా అరేంజ్ చేసుకోండి. ఏది చేసుకున్నా కూడా
ఇప్పుడు ఆ కేబుల్స్ అయితే మనం లోపల నుంచి అయితే రాణించుకోవాలి, హ్యాండిల్ లోపల నుంచి. ఇప్పుడు కేబుల్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్గా ఉన్నది మనకి ఎర్తింగ్ ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు, మనకి ఎర్తింగ్ పాయింట్లోనే ఇచ్చుకోవాలి. కనెక్ట్ చేసేసాం కదా, మనం మూడు కేబుల్స్ అయితే ఇచ్చాయి, ఎర్తింగ్, న్యూట్రల్, ఫేస్, ఆ మూడు అయితే కనెక్ట్ చేసేసాము. ఇప్పుడు హ్యాండిల్ అయితే మనకి ఫస్ట్ సీటింగ్లో అయితే ఎక్కడ కూర్చొని ఉందో అక్కడ సీటింగ్ సరిపోతుందో లేదో అనేది చూసుకోవాలి. మనం పొజిషన్ పెట్టుకొని అయితే చూసుకోవాలి. అంటే మనకైతే సరిపోయింది కాబట్టి మనకి ఈ స్క్రూలు అనేవి వేసుకుంటున్నాం. ఆ హ్యాండిల్ స్క్రూలు అనేవి బిగించేసుకుంటున్నాను. బిగించేసాను కదా. ఇప్పుడు వెనక పవర్ కార్డ్ కేబుల్ అనేది మనం ఇందాక ఓపెన్ చేసిన 2 స్క్రూలు అనేవి వేసుకోవాలి. అంటే ఇది ఏంటంటే మనకి ఎక్కువ లాగినప్పుడు ఆ క్లిప్పులు అనేది ఊడి రాకుండా ఉండేదానికోసం అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. 2 స్క్రూలు అయితే బిగించేసుకుంటున్నాను. 2 స్క్రూలు కూడా బిగించేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి అదేవిధంగా లోపల 2 స్క్రూలు అయితే ఓపెన్ చేసాం కదా, ఆ 2 స్క్రూలు కూడా మనం అయితే ఫిట్ చేసేసుకోవాలి. ఫిట్ చేసేసుకున్నాం కదా. ల్యాంప్ అనేది ఒక సైడ్ ఉంటుంది, అది తీసుకొచ్చి మనకి ఇండికేషన్ కనిపించే కాడ సీటింగ్ అయితే చేయాలి. అంటే అది ఒక సైడ్కి ఉంటుంది. మనకి ఆ ల్యాంప్ తీసుకొచ్చి దాంట్లో ఆ ల్యాంప్ ఇండికేషన్ ల్యాంప్ కాడ గ్లిప్ లాగా ఉంటుంది, ఆ గ్లిప్లో కూర్చోబెడితే సరిపోతుంది. చూసారు కదా, ఆ విధంగా అయితే కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు స్క్రూలు అన్నీ బిగించేసుకున్నాం కదా. ఇప్పుడు వెనక క్యాప్ కూడా అయితే బిగించేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒకసారి సప్లై పెట్టి చూడాలనుకుంటే మనం ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లాత్ వేసైనా ఏదో ఒకటి మనకి నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే హీట్ అయినప్పుడు ఆయిల్ చెమ్మ అనేది అతుక్కుపోతుంది. నేను ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాను. అది చూపించాలంటే ఈ క్యాప్ అనేది పెట్టాలి. పవర్ సప్లై పెట్టున్న దానికి, కాకపోతే నేను ఈ నాబ్ పెట్టి సీటింగ్ అయితే కూర్చోబెట్టి ఆసిలేషన్ నాబ్ అనేది కూర్చోవాలి సరిగా. అది కరెక్ట్గా కూర్చున్నప్పుడు మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకున్నాం కదా. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత పవర్ సప్లై అయితే వచ్చింది. ఈ ఆటోమేటిక్ ఐరన్ బాక్సులు కాబట్టి ఆటోమేటిక్ కట్ అవుతుందా లేదా అనేది కూడా గమనించుకోవాలి. మనం యామ్స్ కానీ చూసుకున్నట్లయితే 3.2 యామ్స్ అయితే తీసుకుంటుంది. ఐరన్ బాక్సులు ఎక్కువగా 3.2 యామ్స్ అలా తీసుకుంటూనే ఉంటాయి. ఖచ్చితంగా ఆటోమేటిక్ కట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయినప్పుడు ఆడ రెడ్ లైట్ ఇండికేషన్ ల్యాంప్ అనేది ఆగిపోతుంది. మనకి ఆగిపోయింది కదా. ఇప్పుడు హీట్ అయితే చూసుకున్నట్లయితే మనకి బాగానే హీట్ అయితే వచ్చింది. మనకి ఐరన్ బాక్స్ అనేది ఫుల్ ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్గా కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉంది. మనం హీట్ చూసుకున్నట్లయితే మనకి బాగానే హీట్ ఉంది కాబట్టి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ వల్ల ఇంకొకరు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.